కర్రపండ్లని పైన చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి ఒకసారి 2 సార్లు కడిగేసేసి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసేసి ఉడకబెట్టుకోండి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, లేదా కుక్కర్లో వేసుకోండి. లేకపోతే బంగాళదుంపలాగా ముందే ఉడికించేసుకుని పైన తోలు తీసి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. మీకు కావాల్సిన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసి కచ్చాబచ్చాగా చేసుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి, పప్పులు బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత కరివేపాకు అన్నీ వేసి కొంచెం సేపు మగ్గని తర్వాత ఉల్లిపాయలు, అప్పుడు పసుపు వేసేసుకొని ఈ ఉడికించి పెట్టుకున్న ఈ మొక్కల్ని కొంచెం నీళ్లుంటే ఉంచేసేయచ్చండి, స్టార్చ్ లాగా ఉంటుంది. ఈ కర్రపెండలం ఏంటా అనుకుంటున్నారేమో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్పు ఇందాక ఒకసారి వేసాము, ఉప్పు మళ్ళీ చూసేసుకోండి. ఈ అల్లం పచ్చిమిరపకాయ ముద్ద వేసేసి కొంచెం సేపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని పచ్చి కొబ్బరి మీకు ఇష్టమైతే వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి అందరూ.